హైదరాబాద్లో ప్రచార హోరు జోరందుకుంది. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో క్యాంపెయిన్ స్పీడ్ పెంచారు అభ్యర్థులు. వాడవాడలా తిరుగుతూ ప్రచారాన్ని హీటెక్కిస్తున్నారు. ఇంటింటికి వెళ్లి ప్రజల మద్దతు కోరుతున్నారు. గెలిపిస్తే సమస్యలు పరిష్కరించి అభివృద్ధి చేస్తామని హామీలు ఇస్తున్నారు. ఐదేళ్లలో మోడీ సర్కార్ తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తలసాని సాయి కిరణ్ యాదవ్. బీజేపీకి తెలంగాణ అంటే ఇష్టం లేదన్నారు. సికింద్రాబాద్ లో బీజేపీకి సౌండ్ వాయిస్ లేవన్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలే ఎంపీ ఎన్నికల్లోనూ రిపీట్ అవుతాయన్నారు సాయి కిరణ్ యాదవ్. మేము చౌకీదార్ కాదమ్మా, మా సీఎం గారు ఇమాందార్, జిమ్మేదార్, దిల్దార్, వఫాదార్, షాందార్. మా నాన్న మాది వాళ్ళ ఒకటే చౌకీదార్. వాళ్ళ చౌకీదార్ కూడా ఎట్లుంటుందంటే ఎవరైతే డబ్బులు కొట్టేస్తారో ఏటో వాళ్ళని చౌకీదారి చేసి అక్కడ పంపిస్తున్నారు బయట దేశాలకు. చూస్తున్నాం మనం. బీజేపీకి పెద్ద సౌండ్ లేదు, వాయిస్ లేదు. 4 సంవత్సరాల నుండి ఎవరైనా మినిస్టర్ ఉంటే, బీజేపీ గవర్నమెంటే ఉండే కదా సెంట్రల్లో, తెలంగాణలో ఒక మినిస్టర్ ఉంటే మీరు చెప్పండి, మాకు తెలియదు, పోయి కలుస్తాం, మేము ఇప్పుడే పోయి ఏమేమి డెవలప్ చేసిండో అడుగుతాం. లేరు, వాళ్ళకు వద్దు తెలంగాణ, ఇష్టమే లేదు వాళ్ళకి, తెలంగాణ ఇష్టమే లేదు, తెలంగాణకి ఏం చేయాలని ఇష్టమే లేదు. ఏమైనా చేసినారా? ఒక్కటంటే ఒక్కటి. మల్కాజ్గిరిలో తన గెలుపు ఖాయమైందన్నారు టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి మరి రాజశేఖర్ రెడ్డి. ఎమ్మెల్యేలు పోటీ పడి మరీ ప్రచారం చేస్తున్నారన్నారు. టీఆర్ఎస్ సంక్షేమ పథకాలే తన్ను గెలిపిస్తాయంటున్నారు. మనకు వచ్చే రెస్పాన్స్ బట్టి చాలా ఉత్సాహంగా ఉంది. ఎందుకంటే ఇవాళ సంక్షేమ పథకాలు ఏవైతే మన ప్రభుత్వం అమలు చేస్తుందో అవి చాలా మందికి చేరువై ఇవాళ ప్రజలు కూడా దానికి రెస్పాన్సివ్గా చాలా బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అన్ని సంక్షేమ పథకాలతోటి ముందుకు దూసుకెళ్తుంది. ఇవాళ ఏ పనిని ఇది ప్రజలు అడగక ముందే మనకు చేసి పెట్టే ముఖ్యమంత్రి గారు ఉన్నారు. అదేవిధంగా ఇవాళ 40,000 ఇండ్లు ఓన్లీ మల్కాజ్గిరి నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ల ఇండ్లు తయారవుతున్నాయి. ఇవాళ మంచి పనులు చేసినప్పుడు దాన్ని కూడా మెచ్చుకొని, చెడ్డ పనులు చేసినప్పుడు చెప్పే వాళ్ళని ఆ విధంగా మనం చూడొచ్చు. 70 ఏళ్ల స్వతంత్ర భారతంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు ఇంకా రాజ్యాధికారానికి దూరంగానే ఉన్నారన్నారు చేవెళ్ల ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ అభ్యర్థి రాగం సతీష్ యాదవ్. మహేశ్వరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఆయన సింహం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరారు. బహుజనులంతా ఏకమై తనను గెలిపిస్తే ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యలు పరిష్కరిస్తానని తెలిపారు. ఈ గుడిని డెవలప్ చేస్తే చాలా మందికి ఉపాధి కలుగుతుంది, టూరిజం పెరుగుతుంది. మహేశ్వరం మండలం అంటేనే మన రాజరాజేశ్వర స్వామి గుడి ఉంది. రాజరాజేశ్వర స్వామి గుడి పేరే, దేవుని పేరే పెట్టింది మండలానికి. కానీ ఇంతవరకు అభివృద్ధి నోచుకోలేదు గుడి. టీఆర్ఎస్ ఎంపీలు గెలిస్తే ఢిల్లీ నుంచి తెలంగాణకు రావాల్సినవన్నీ వస్తాయన్నారు చేవెళ్ల పార్లమెంట్ టీఆర్ఎస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి. మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని ఆర్కేపురం డివిజన్ లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. మరోవైపు రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని గ్రామాల్లో రంజిత్ రెడ్డి కూతురు ఆకాంక్షారెడ్డి ప్రచారం చేశారు. కేసీఆర్ గారి మాట నా ద్వారా మీ అందరికీ ఏం చెప్పమంటుందంటే, ఇక్కడ కావాల్సిన ఒకటే ఇష్యూ ఉంది, లోకల్గా వాళ్ళకి డిక్లరేషన్ కావాలి, పట్టాలు కావాలి. తను చెప్పిండ్రు, నా ద్వారా వాళ్ళందరికీ 100% ఇది పట్టాలు ఇప్పించేస్తాము. ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి డిలే అయింది తప్ప ఎలక్షన్ అయిపోయింది ఎక్కడికి ఇస్తా అని చెప్పమన్నారు. మాత్రం అభివృద్ధి చేసి చూపెడతాం, అందుబాటులో ఉండి చూపెడతాం. 24 గంటలు అందుబాటులో ఉంటాను. కేంద్రం నుండి రావాల్సిన నిధులు తీసుకొస్తాం, రాష్ట్ర ప్రభుత్వం రావాల్సిన నిధులు తీసుకొస్తాం. అభివృద్ధి అంటే ఏందో ఇక్కడ తిరగరాసి ఆకాశం హద్దులా చూపెట్టి అభివృద్ధి చేసి చూపెడతాం. దేశంలో బీజేపీ గెలిచే సీట్లలో చేవెళ్ల కూడా ఉంటుందన్నారు ఆ పార్టీ అభ్యర్థి జనార్దన్ రెడ్డి. గత పాలకుల నిర్లక్ష్యంతో నియోజకవర్గంలో అభివృద్ధి జరగలేదన్నారు. ఈసారి తన్ను గెలిపిస్తే చేవెళ్లను అభివృద్ధి పథంలో తీసుకెళ్తానన్నారు. రేపు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారిని గెలిపించాలని ప్రతి ఒక్కరూ ఎక్కడికి వెళ్ళినా గానీ భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, మీరు వెళ్ళండి అని చెప్తా ఉన్నారు. అభివృద్ధి కావాలంటే నరేంద్ర మోడీ గారి అని ఏదైతే విధంగా ఉందో, మా చేవెళ్ల నియోజకవర్గం కూడా అభివృద్ధి కావాలంటే భారతీయ జనతా పార్టీని గెలిపించి నరేంద్ర మోడీ గారి దగ్గరికి పంపిస్తామని ప్రతి ఒక్కరూ ఈరోజు కోరుకుంటున్న జనం భారతీయ మోడీ గారి వెనకాల ఉన్నారు. జనంతో నేను పనిచేస్తూ ఉన్నాను. అందుకే దేశానికి నరేంద్ర మోడీ గారు చేవెళ్ల పార్లమెంటుకు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించుకుంటాం అనే విధంగా ఎదురు చూస్తా ఉన్నాం. రేపు ఎల్బీ స్టేడియంలో బీఎస్పీ జనసేన ఆధ్వర్యంలో జరిగే సభ ఏర్పాట్లను ఆ పార్టీ నాయకులు పరిశీలించారు. బీఎస్పీ అధినేత్రి మాయావతి, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పాల్గొనే ఈ సభకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్యకర్తలు భారీగా హాజరవుతారని చెప్పారు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి శంకర్ గౌడ్. ఈ సభ బహుజన సమాజ్ పార్టీ మరియు జనసేన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున వివిధ జిల్లాల నుంచి ముఖ్య కార్యకర్తలు రాబోతున్నారు. అదే రకంగా
వాళ్ళ యొక్క సమస్యల మీద, అదే రకంగా రాష్ట్ర ప్రభుత్వ విధి విధానాల మీద, అదే రకంగా కేంద్రంలో అవలంబిస్తున్న విధి విధానాల మీద రేపు దిశ నిర్దేశిస్తారు మాయావతి గారు, అదే రకంగా జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. ఎన్నికల టైం దగ్గర పడుతుండటంతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు అభ్యర్థులు. ఇంటింటి ప్రచారాలతో ఓటర్లను కలుసుకుంటున్నారు.